జై శ్రీరామ్, జై శ్రీష గైస్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను కానీ మీరందరూ చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియో మీరు thumbnail కనుక చూస్తే మీకు అర్థం అయిపోవచ్చు మొత్తానికి ఈ వీడియోలో ఏమి ఉండబోతుంది అనేసి. ఈ వీడియోలో మొత్తానికి మన గణేష్ మ్యాథ్కి సంబంధించి స్టేజ్ వర్క్ పార్ట్ 2. ఆ వీడియోలో జస్ట్ స్టేజ్కి సంబంధించి కొన్ని మనం పీసెస్ స్ట్రిప్స్ అయితే కట్ చేసాము. స్ట్రిప్స్ అంటే ఇట్లా కార్డ్బోర్డ్కి సంబంధించి లాంగ్ స్కేల్స్ టైప్ కట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడైతే అవన్నిటిని వీడియోలో అయితే జాయింటింగ్ చేసి ఒక బేస్ అయితే రెడీ చేయాలి. ఆ బేస్ పిక్ ఆల్రెడీ మన పార్ట్ 1 అండ్ అలాగే పార్ట్ 2 thumbnail అయితే మేము పెట్టాము కదా. సో ఒక్కసారి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అందరు లాస్ట్కి అయితే చూసేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియోతోనైతే మీరు గిన మీ ఇంట్లో ఈ విధంగానే మినీ ఖైతా గణేషుని వచ్చే వినాయక చవితి పండుగకైతే చేసుకోవచ్చు. ఇదైతే పార్ట్ 2 ఆఫ్ మినీ ఖైతా గణేష్ మినీ వర్జన్ మేకింగ్. మాటలు కావటం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి ఈ రోజు అయితే 5th రోజు దివాళిని సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మంది అయితే కార్తీక పౌర్ణమి. సో మీ అందరికైతే శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి కోసం. సో అందరూ అయితే మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోరి. మేము గిన సెలబ్రేట్ చేసుకుంటాం. మీకు గిన ఆ వీడియో అయితే ఊపడతాను. యాక్చువల్ అంటే మన అన్ని వీడియోస్ అయితే షెడ్యూల్ ప్రాసెస్ జరుగుతుంది. సో అలాంటి టైం పడుతుంది. మన పండుగకు సంబంధించి వీడియో 7th or 6th అయితే తప్ప ఉండవు. మీకైతే చూపెడతా. మన మినీ ఖైతాబాద్ గణేష్కి ఇంకా చాలా మినీ వర్జన్ చేస్తున్నాం కదా. సో దీంట్లో అయితే మెజర్మెంట్స్ ఇంకా చాలా ఎంతో గుర్తుగా ఉండాలి కదా, అంత మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. బేస్ విడ్త్ అనే 20 cm అండ్ అలాగే సైడ్ నుంచి విడ్త్కిన 20 cm. సో అదైతే ముందుగా నేను స్కేల్తోని మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను. మెజర్మెంట్ అనేది తీసుకోవడం అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇవన్నిటిని అయితే స్టిక్ చేసుకుందాం. స్టిక్ చేయడానికి మనం అయితే ఫెవికాల్ యూజ్ చేస్తున్నాం. ఆ ఫెవికాల్ అనేది ఆరడానికి టైం పడుతుంది కదా. సో అలా అనేసి దానిపైన అయితే మనం ఒక టేప్ అయితే పెట్టేస్తున్నాం. టేప్ అయితే మీరైతే వీడియోలో అయితే చూస్తున్నారు కదా, మనం దాన్ని టేప్తో ఇంకోసారి అయితే స్టిక్ చేసేస్తున్నాం. దాంతోనైతే అది ఆరే వరకు అయితే అది ఇట్లా స్టిల్గా ఉంటుంది, లేకపోతే అదైతే అక్కడ ఉండడానికైతే వీలు కాదుగా. సో అలా అనేసి మనం అయితే దానికి టేప్ అయితే పెడుతున్నాం. మొత్తానికి బేస్ మేకింగ్ అనేది అందరైతే జాగ్రత్తగా అయితే చూడాలి. ఎందుకంటే బేస్ మేకింగ్ అనేది మన గణేష్ మ్యాథ్కి సంబంధించి మెయిన్ మేకింగ్ ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం వెయిట్ అనేది ఈ బేస్ పైన ఉంటుంది. మనం అయితే మినీ ఖైతా గణేషుడిని కట్టెతో చేసాం కాక మీరు చూసే ఉంటారు. 2025 ఇయర్లోనే వినాయక చవితి కోసం సందర్భంగా మనం చేసాం కదా. సో ఆ గణేషుని బేస్ అనేది మనం ఎంతో స్ట్రాంగ్ అయితే చేసాము. దాంట్లో స్టిక్తోని ఎంతో పీసెస్ అయితే చిన్నవి కట్ చేసి దాంట్లో అయితే ఇట్లా చాలా టైట్గా అయితే దాన్ని బిల్డ్ చేసాము. దాంట్లో మనం గమ్ కానీ ముళ్ళలు కానీ సో అవన్నీ అయితే అప్లై చేసినాం. దాంతో నట్స్ కానీ సో అంతా అది స్ట్రాంగ్గా అయితే అయిపోయింది. మన ఛానల్ పైన వాటికి సంబంధించి వీడియో అయితే ఉంది. సో ఒక్కసారి అయితే
ఫోన్ అయితే చాలా హీట్ అయిపోయింది. ఎందుకంటే నాకైతే జస్ట్ ఈ జాయింటింగ్ చేయడానికి ఒక 40 మినిట్స్ ప్లస్ టైం అయితే పడింది. ఎందుకంటే దానికి మనం అయితే దాంట్లో మెజర్మెంట్ తీసుకొని కార్డ్బోర్డ్స్ అయితే పెట్టాలి. కొంచెం మెజర్మెంట్ అటు ఇటు అయినా ఆ షేప్ అనేది మొత్తానికి పోతుంది. ఏదైతే మనం షేప్ అయితే క్రియేట్ చేసాం కదా అదైతే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీకైతే లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు క్లారిటీతో అర్థమైపోతుంది. సో ఈ షేప్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కొంచెం చిన్నగా వెళ్తుంది, ముంగటి నుంచి కొంచెం పెద్దగా ఉంది. అంటే ఇంకా వెళ్తుంటూ కొంచెం అయితే చిన్నగా అయితే అవుతుంది ఈ షేప్ అనేది. సో ఈ విధంగా అయితే మనం షేప్ అయితే క్రియేట్ చేసాము. సో చూసుకోవచ్చు మనం ప్రతి దానికి అయితే గమ్ పెడుతున్నాం. సో గాయ్స్ మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అంటే ఈరోజు కార్తీక పౌర్ణమి అయితే ఈరోజైతే అందరైతే కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు కదా. సో అందరికైతే దానికోసం శుభాకాంక్షలు. సో నేనైతే ఆల్రెడీ ఒక్కసారి వీడియో స్టార్టింగ్లో చెప్పినాను, కానీ ఆయన ఒక్కసారి ఎండ్ వరకు చూసే వాళ్ళకి గిన శుభాకాంక్షలు అని చెప్పుదాం అనేసి. సో గైస్ మొత్తానికి అయితే ఆల్మోస్ట్ ఈ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఏంది గైస్ మొత్తానికి అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఈ జాయింటింగ్ అనేది. సో మొత్తానికి చూసుకోవచ్చు ఈ పీఠం పైన అంతా గమ్ అయితే అయిపోయింది. ఎందుకంటే దాన్ని పెట్టేలాక కార్డ్బోర్డ్ నుంచి అది మళ్ళీ కిందికి వస్తుంది కదా. అండ్ ఇంకోటి గైస్ దీనిపైన మనం కొద్ది సేపట్లో గమ్ అనేది ఇట్లా డాట్గా పెడుతూనే ఉంటాం, దాంతో స్ట్రాంగ్గా అయితే అయిపోతుంది. మొత్తానికి అయితే మీరు చూసుకోవచ్చు మనం ఈ పీఠం పైన వర్క్ చేసాము, దీనిపైన అంతా గమ్ అయితే అయిపోయింది. మొత్తానికి చూస్తే కనుక ఇదే గైస్ మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి బేస్. దీని విడ్త్ 20 సెంటీమీటర్ అండ్ అలాగే బ్యాక్ నుంచి 20 సెంటీమీటర్, సైడ్ నుంచి కొంచెం కర్వ్ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఫ్రంట్ కంటే కొంచెం చిన్నగా ఉంటుంది మీరు కనుక కంపేర్ చేస్తే. సో కొంచెం చిన్నగా ఉంటుంది కదా. సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది, పైన స్నేక్స్ వస్తుంది. సో మొత్తానికి అయితే బేస్ ఇంకా కంప్లీట్ కాలేదు. దీంట్లో ఇట్లా ఎక్స్ అండ్ అలాగే అన్ని ప్రతి దాంట్లో దీంట్లో ఇవన్నిట్లో ఎక్స్ తోని సపోర్ట్స్ అనేవి వస్తాయి. సో అవన్నీ ఇంకా పెట్టాలి. అవి కింద పెట్టేటప్పుడు మీకు అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. ఈ వీడియోలో అయితే ఇంతే గైస్. సో మొత్తానికి బేస్ అనేది రెడీ అయిపోయింది. ఇది ఒక్కసారి ఆరిపోయినాక దీనిపైన మనం ఎక్స్ అంటే ఒక సపోర్ట్స్ అయితే పెట్టేస్తాం గైస్, క్రాస్ సపోర్టింగ్. దాని తర్వాత దాని మీద మొత్తం కవర్ చేసేయాలి ఒక కార్డ్బోర్డ్తోని, సైజ్ కార్డ్బోర్డ్తోని. దాని తర్వాత 100% బేస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాంతోనైతే బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే అయిపోతుంది. దానిపైన మనం వెయిట్ గిన పెట్టి మీకైతే చూపెడతాం. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో గైస్ మొత్తానికి అయితే ఈ వీడియోలో అయితే ఇంత కలుద్దాం మీతోని నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి కంటెంట్ తోని. సో ఇదైతే పార్ట్ 2 ఆఫ్ మినీ గణేష్ మినీ వర్జన్ అయితే మేకింగ్లో. సో మొత్తానికి వీడియో అనిపించింది అందరు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియోకి లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. టాటా బాయ్.